నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమా. దేవా పరలోక దూతాడి నిన్ను పాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. నిన్ను పాడి కీర్తించు ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. స్వరాలెత్తి చెప్తామా? నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. నా కొండ నీవే నా కోట నీవే. నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే నా కోట నీవే. నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయ్యా. స్వరాలెత్తి చెప్తామా? మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మరొకసారి మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మరొకసారి స్వరాలెత్తి చెప్తామా? మహిమా మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. దేవా దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమా. తండ్రి నీకు స్తోత్రములు. ఈ రాత్రి ప్రభువా నీ వాక్యం వినడానికి
మా దేశం గురించి, మా రాష్ట్రాల గురించి, మా యొక్క జిల్లా గురించి, మా పట్టణం గురించి ప్రార్థన చేయడానికి ప్రభా నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈరోజు ప్రభా ఒక గొప్ప సమయము ప్రభా, నీ మాటలు నీ హృదయం నుంచి ప్రభా మాతో మాట్లాడడానికి మా మధ్యలోకి మరొకసారి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరే తోడైండండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ మాటలు ప్రభా మేమందరం వింటుండగా ఒక మనిషిని చూస్తే మేము దీవించబడము గనుక యేసయ్యా నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, మరొకసారి మీ మధ్యలో ఈ విధముగా ఈ మంచి శ్రేష్టమైన దినాన్ని మన దేశం గురించి, మన రాష్ట్రాల గురించి, మన జిల్లాల గురించి, మన పట్టణాల గురించి, మన గ్రామాల గురించి ప్రార్థన చేసే గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినందుకు ప్రభుకు వందనాలు చెల్లించుకుందాం. ఒకవేళ మీరు నోట్ చేసుకుంటానంటే ఒక అంశముగా ఇది నేను ఒక టాపిక్గా కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చిన తలంపు ఏంటంటే మన దేశము, మన కుటుంబము భద్రత గురించి మనం ప్రార్థన చేయాలి. మన దేశము, మన కుటుంబాలు భద్రత గురించి మనం ఏం చేయాలి చెప్పాలి, ప్రార్థన చేయాలి. We have to pray so that our families and our country will be safeguarded, church. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి వాక్యములో రాయబడుతుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. ఈ స్త్రీ సొసైటీలో అంత మంచి పేరు లేని వ్యక్తి. చాలా జాగ్రత్తగా వినాలి. అంత పేరు ప్రత్యేక గాంచులు లేదంటే ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న లేడీ కాదు ఈమె. మనుషులందరూ ఈమెను ఒక చిన్న చూపు చూస్తూ ఉండేవారు. ఎప్పుడైతే లోకము చిన్న చూపు చూస్తుందో, ఎప్పుడైతే మన విధానాలు ప్రజలు మన అపార్థము చేసుకుంటారో, మనం అనుకుంటాము మనకి ఎవ్వరూ లేరు ఈ లోకంలో మనల్ని ప్రేమించడానికి, మనకు ఎవరు లేరు మనల్ని ఆదరించడానికి అనుకుంటాం. నేను దేనికి పనికిరాను, నేను దేనికి పనికి వచ్చిన వ్యక్తిని, స్త్రీని కానీ పురుషుని కానీ కాదనుకుంటాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారికి సహాయం చేయడానికి ఒక స్త్రీని ఎంచుకున్నాడు. ఒక్కసారి మనం వచనాలు చదువుకుందామా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము చదవగా విందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, యెరికోను చూడుడని ఆ వారితో 2 వ్యక్తుల్ని యెహోషువ పంపించి, చూద్దాం, షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. సీక్రెట్ గా పంపించి, చూద్దాం నాన్న. వారు వెళ్ళి రాహాబు ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. చాలు. దేవుని సంగమా, మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఈ రాహాబు అన్న వ్యక్తికి మంచి పేరు ఉండే విధానము కాదు. కానీ యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు యెరికో ప్రాంతాన్ని ముట్టడించడానికి ఎవరిని వాడుకున్నాడు? ఒక క్యారెక్టర్, ఒక పేరు, ఒక మంచి విధానము లేని ఒక స్త్రీని వాడుకున్నాడు. లోకములో మనకి బెస్ట్ వ్యక్తి కావాలి. సమూయేలు
యెష్షయి కుమారుని నేను ఏర్పాటు చేసుకున్నాను యెహోవా చెప్పినప్పుడు, అభిషేకమున్న సమూయేలే అక్కడికి వెళ్ళి ఎవరిని చూశాడంటే యెష్షయి కుమారుల్లో జ్యేష్ఠుడిని, పెద్దవాడిని చూచి నిజముగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అని అనుకుంటున్నాడు. కానీ దేవుని బిడ్డ యెహోవా ఏమంటున్నాడు, సమూయేలు నువ్వు పై విధానాలను చూస్తున్నావు, కానీ నేనైతే హృదయాన్ని చూస్తున్నాను. ఈ రాహాబుకు ఎటువంటి మంచి పేరు లేదు. అక్కడ చాలా అసహ్యమైన మాట వాడబడ్డది, షీఈస్ ఎ ప్రాస్టిట్యూట్ అని. కానీ దేవుని బిడ్డ ఏమో ఆమె ఎందుకు ఆ వృత్తిలో వెళ్ళిపోయిందో నీకు మాకు మనకి తెలియకపోవచ్చుగా ఏమో, కానీ దేవుడు యేసయ్య ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఇద్దరు వ్యక్తులు ఒక స్పై సీక్రెట్ ఏజెంట్స్ లాగా వీరిద్దరు వెళ్ళి ఆ ఇంటికి చేరారో, వెంటనే రాజుగారికి న్యూస్ వెళ్ళిపోయింది. యెరికో ప్రాంతాల్ని ఈ ఇశ్రాయేలు ప్రజలు ముట్టడిస్తారు. ఇద్దరు సీక్రెట్ ఏజెంట్స్ని పంపించారు. గనుక మనం ఏం చేయాలంటే వారు ఎక్కడున్నారో వెతకాలి అని వెతుకుతున్న సమయంలో రాజుగారికి వచ్చిన కబురు ఏంటంటే, ఆ పట్టణపు గవిని అనగా ఆ రాజ్యము యొక్క కోట మీద ఆమె గృహము ఉంది అని వాక్యంలో ఉంది. సో చాలా సులువుగా వారు ఆ గృహంలో ప్రవేశించారు. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రాజుగారు ఈ కబురు ఈ రాహాబు పంపించారో, రాహాబ్ ఏమంటదంటే ఆ వచ్చిన ఆ కబురు తీసుకొచ్చిన వ్యక్తులతో, అయ్యా వారు రావడం నిజమే, వారిద్దరూ వ్యక్తులు రావడం నిజమే, కానీ వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే తెలియదు. దేవుని బిడ్డలారా గమనించండి. అయిపోయిన తర్వాత ఒక్కసారి 4వ వచనంకి వద్దామా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందరు. చూద్దాం తర్వాత అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలతో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి, చాలా జాగ్రత్తగా విందాం, వారితో ఇట్లా నేను ఒకసారి విందాం. దేవునిలారా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఈమె మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసిన? అయ్యా, యెహోవా మిమ్మల్ని ఏ విధముగా వాడుకుంటున్నాడో నాకు తెలుసు. మీరు వెళ్తుండగా నీరు ఏ విధముగా పాయలయ్యబడ్డదో నాకు తెలుసు. మిమ్మల్ని ఏ విధముగా ప్రభు దీవిస్తున్నాడో నాకు తెలుసు. ఆమె అంటది, ఈ యొక్క యెరికో ప్రాంతము కూడా మీరు క్యాప్చర్ చేసేసుకోవడానికి వచ్చేసారని కూడా నాకు తెలుసు అని ఎంత మంచి మాట మాట్లాడుతుందంటే, మీ ప్రాణాలను నేను కాపాడుతాను, మా రాజుగారికి మీరు ఇద్దరు దొరకకుండా నేను మంచి ప్లాన్ మీకు ఇస్తాను, కానీ మీరేం చేయాలో తెలిసినా నా కుటుంబాన్ని మీరు కాపాడాలి. చప్పట్ల కొట్టి దేవుని మహింపరచుకున్నారు. నా బంధువుల్ని మీరు కాపాడాలి.
నాకు తెలిసింది ఏంటంటే అతి త్వరలో ఈ ఎరుకో ప్రాంతానంతా మీరు ముట్టడిచ్చేస్తారు. కానీ బహుశా నా వృత్తి అసహ్యమైన వృత్తి అవ్వచ్చేమో. నా తండ్రిని, నా తల్లిని, నా తండ్రి సంబంధికులందరినీ, బంధువుల్ని, నా తల్లి బంధువులందరినీ, నా అక్క చెల్లెల్ని, నా అన్నతమ్ముల్ని, వారికి కలిగిన వారందరినీ మీరేం చేయాలి? కాచి కాపాడాలి. ఎంత మంచి మనసు! ఈరోజు దేవుని బిడ్డ, మన స్థితి మందిరాలకు వస్తున్నాం, మనం సంఘాలకు వస్తున్నాం, క్రైస్తవులు అంటున్నాం. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సమస్యలు వస్తే మనకెందుకులే అనుకుంటున్నాం. ఎంత విచారం! మనం ఎవరమో తెలిసిన, అది ఛత్తీస్గఢ్ అయినా, అస్సాం అయినా, నార్త్ ఇండియా అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, యేసు రక్తములో కడగబడి ఉన్నాము గనక మనమొక కుటుంబము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నాం. ఇతరులు కష్టాల్లోకి వెళ్ళిపోతుంటే, ఇతరులు నష్టాల్లోకి వెళ్ళిపోతుంటే కాచి కాపాడే బాధ్యత, ప్రార్థన చేసే బాధ్యత, విజ్ఞాపన చేసే బాధ్యత మనకు లేదా సంగమా? We always think we are in the safe zone. అస్సాం ప్రాంతాల్లో విచిత్రమైన చట్టాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఒరిస్సా ప్రాంతాల్లో విచిత్రమైన చట్టాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పక్కన ఉన్న రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రము. ఎప్పుడైతే ఈ ప్రాంతాల్లో ఉందో, మధ్యలోంచి మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ, ఈ యొక్క భద్రాచలం ప్రాంతాల నుంచి తెలంగాణ ఎంటర్ అవుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, మా తెలుగు ప్రజలకి ఏమీ కాదు, మాకు మంచి ప్రభుత్వం ఉంది అనుకుంటున్నారేమో. మంచి ప్రభుత్వం ప్రభు ఇచ్చాడు మనకి, దేవుని కృప వల్ల ఆంధ్ర తెలంగాణలో. కానీ అపవాదికి తన సమయం అయిపోయిందని అపవాదికి బాగా తెలుసు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వేం చేస్తున్నావు ఆలోచించండి. ఈరోజు ప్రతి ఆదివారం మనకి 3 ఆరాధనలు ఉంటాయి. 3 ఆరాధనలకు జనం, సంఘం అంతా ఫుల్గా ఉంటారు. కొన్ని ఆరాధనలు బయట కూర్చుంటారు. దేశం గురించి ప్రార్థన చేయాలంటే ఎంతమంది వచ్చాం? రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దామంటే ఎంతమంది వచ్చాం? కుటుంబాల గురించి ప్రార్థన చేద్దామంటే ఎంతమంది వచ్చాం? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అవుతుందో తెలిసిన, మనకి ఇంకా బాధ్యత పెరగాలి. దేవుని బిడ్డ, రాహాబు జీవితం చూస్తే ఒక్కసారి 12వ వచనంకి వెళ్దామా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. నేను మీకు ఉపకారము చేసితిని గనుక, నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి, చాలా జాగ్రత్తగా విందాం, ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలుని ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను వారికి కలిగిన ఉన్నవారందరూ చావకుండా బ్రతకనిచ్చి. ఒకసారి ఆగుదాం. ఎవరిని అడిగింది ఆవిడ? నా తల్లి, నా తండ్రి, నా అన్నతమ్ములు, నా అక్క చెల్లెలు. ఆ తర్వాత ఏముంది నాన్న? గట్టిగా మైక్లో చూతురా. వారికి కలిగి ఉన్న వారందరూ, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుని. రాహాబు ఎందుకు దేవుడు ఎంచుకున్నాడో తెలిసిన? ఆమె వృత్తి బహుశా పాపములో ఎంచుకోబడిన వృత్తి అవ్వచ్చు. మేబీ her profession was not so, it may be a wretched, worst profession. కానీ దేవుని బిడ్డ, దేవుడు రాహాబు నోట్లో పెట్టిన మాట ఏంటో తెలిసిన? వారికి కలిగిన వారందరూ. ఈరోజు దేవుని బిడ్డ, ఆ ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు.
ఈ వ్యక్తి ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఒక మంచి కండిషన్ పెట్టింది, నీ ప్రాణాలు నేను కాపాడి ఉన్నాను కదా. ఎవరు కాదంటారండి? కొన్నిసార్లు మనకి మేలు చేసిన వారికి కృతజ్ఞత చెప్పుకోలేక ఎంత బాధపడతామో కదా. కొన్నిసార్లు మనకి హెల్ప్ చేసిన వారికి ఏదో ఒక రకంగా మనము చెయ్యాలి అని ఆశపడతాం. ఈరోజు రాహాబ్ అంటుంది, నేను మీకు మేలు చేశాను కనుక మీరు నా కుటుంబం అంతటిని ఏం చేయాలి? వారు ప్రాణాలతో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డ వారికి ఆమెకు తెలుసు, ఈ ఎరుకు ప్రాంతమంతా వారు ముట్టడించేస్తారు కొన్ని రోజుల్లోనే. ఆ ఇద్దరు ఆశ్చర్యపోయి అంటారు, అమ్మా అక్కడ ఆ వాక్యంలో లేదు కానీ నేను అనుకొని ఉంటాను, ఎంత తెలివైందా అని నువ్వు ఎంతమందిని కాపాడావు చెప్పాలి. ఇద్దరినే కాపాడావు. ఎంతమందిని అడుగుతున్నావు? మీకు సంబంధించిన వారందరినీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుందో తెలిసిన? వాళ్ళిద్దరు అంటారు, నువ్వు అడిగినది మేము ఇచ్చుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చేపలు కూడా దేవుని. మీరు ఎక్కడుండాలంటే, ప్రభు నిజంగా మాకు ఇచ్చిన సమయంలో మీరు ఎక్కడుండాలంటే, మీరు ఇంటిలో ఉండాలి. నీవు ఇంటిలో ఉండాలి. ఆ వచనం చదువుకుందామా? మీ బంధువులు మీ ఇంటిలో ఉండాలి. ఒకసారి 18వ వచనంకి వెళ్దాం నాన్న. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనము. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలకు వచ్చేవాడు బయటికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. తానే బాధ్యుడు. ఉండవలసింది ఏంటంటే ఇంటిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడుండాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే తెలిసిన? ఆ ఇంటిలోంచి బయటికి వస్తే ఆ ప్రాణము నాకు మేమిద్దరము బాధ్యులము కాదు. ఇంటి లోపల ఉన్నంత వరకు మేము బాధ్యులము. ఈ మాట మీరు మామూలుగా ఆలోచిస్తే ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట? వీఆర్ రెస్పాన్సిబుల్. మేము వారి ఇంటిలో ఉన్నప్పుడు వారికి ఏమి అవ్వదు. ఒక వాక్యం నాకు సహాయం చేస్తారా? ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచుదా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీ జీవితం ఎలా ఉందో. స్వార్థపరమైన జీవితం జీవిస్తున్నామేమో. ఇంతవరకు లేదంటే నేను మా గురించి జీవిస్తున్నామేమో. ఒక హీనమైన వృత్తి పని చేస్తున్నా కూడా ఆమె ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించింది అంటే, మమ్మీ సంబంధించిన వారు అందరూ, డాడీకి సంబంధించిన వారు అందరూ, అంటే ఏ స్థితిలోకి ఎదిగిపోయింది కదా రాహాబు. ఈరోజు దేవుని బిడ్డ ఆలోచించు, మన జీవితం ఎలా ఉందో, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి. స్వార్థముతో నిండిపోయి ఉన్నాం. క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉండాలో తెలిసిన? పరిశుద్ధాత్మ నిలుచు స్థలముగా ఉండాలి. దేవుడు సంచారించాలి. టీవీలు మోగడము కాదు మన ఇంట్లో. ఎంతసేపు ఆ పనికి రాని యొక్క ఆ మీడియా, ఆ సెల్ ఫోన్స్, ఆ ఐప్యాడ్స్, ఆ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, టీవీలు, ఇవి కాదు నాన్న మన గృహంలో. మన గృహంలో ఏముండాలంటే
ఆదరణ లేని వారు మన గృహంకి వస్తే ఏమవ్వాలి? ఆదరించబడాలి. సమస్యలో ఉన్న వాళ్ళకి సమస్యలు పరిష్కారం అవ్వాలి. పొద్దున్న నేను దైవజనరాలు మాట్లాడుకుంటూ మేము ఒక మాట అడిగాం ప్రభు దగ్గర, ప్రభువా, చాలామంది సేవకులు మంచి ఆత్మ కలిగి ఉంటారు. వారు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం విని చాలామంది దీవించబడతారు. వారిని చూస్తే యేసయ్యలాగా ఉన్నారు అని అంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డ, నేను ఒక మాట చెప్పనా? మా గృహంలో జరిగిన అనుభవం, దైవజనులు బైబిల్ మిషన్ ఫౌండర్ దేవదాస్ అయ్య గారి గురించి మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటే మా గృహమంతా అభిషేకముతో నింపబడుతుంది. దైవజనులు డిజిఎస్ దినకరన్ గారి గురించి మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటే ఆ గది కానీ ఆ గృహము కానీ మేము ఉంటున్న ప్రదేశము దీవించబడుతుంది. అటువంటి అభిషేకం మనకి ఎందుకు వద్దు? నువ్వు నిన్ను చూస్తే యేసయ్యలాగా ఉన్నావు అన్నది అందరూ మంచి ఆత్మలో ఉన్న వారందరూ బహుశా అది అనుభవిస్తున్నారేమో. కానీ మన ఆశ ఎలా ఉండాలంటే, మనము బతికున్నా మనం చనిపోయినా వారి గురించి మాట్లాడుకుంటే అభిషేకము దిగి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ అభిషేకము నీకు నాకు కావాలంటే మనం ఎలా జీవించాలంటే యేసయ్యలాగా జీవించాలి. యేసయ్య ప్రేమ కలిగి జీవించాలి. ఇతర రాష్ట్రాల్లో మనుషులు కష్టాల్లో ఉంటే ఉపవాసం ఉండాలి. బ్రదరన్ సంఘంలో ఒక యవన అస్తుడుగా ఉండేవాడు. ఆ తర్వాత మంచి సేవకుడు అయ్యాడు. ప్రేమ్ కుమార్ అని చాలాసార్లు మన బ్రదరన్ సంఘంలో ఇటు రాజమండ్రిలో కానీ విశాఖపట్నం కానీ వాక్యం చెప్పిన వ్యక్తి. ఒకసారి ఒక మాట అన్నాడు, మా తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది సార్. మా తల్లి ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుందో తెలిసినా, తన సొంత కొడుకు చనిపోతే తల్లి ఎంత ఏడుస్తుందో, దుఃఖముతో తల బాదుకొని గుండెలు బాదుకొని ఏడుస్తుందో, ఏదైనా ప్రార్థన అంశం వస్తే మా తల్లి అలాగా ప్రార్థన చేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డ, ఆ తల్లి చనిపోయింది, కానీ ఆమె చేసిన ప్రార్థన ఆత్మ సంచారము ఇంకా మన మీద ఉన్నది. ఈరోజు దేవుని గుడ్లారా గమనించండి, ఎలీషా చనిపోయాడు, అద్భుతాలు చేశాడు, కానీ ఎలీషా అభిషేకము ఎక్కడుందంటే సమాధి దగ్గర ఎలీషా అభిషేకం ఉంది. ఎలీషా అక్కడ ఏమీ లేడు, ఎముకలు అయిపోయినాయి, శరీరం లేదు, కానీ అభిషేకము పోలే. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే యేసయ్యలాగా జీవించాలి. ఎప్పుడైతే యేసయ్యలాగా మనం ఉంటామో, యేసయ్యలాగా మాట్లాడతామో, చాలాసార్లు నెగ్గాలి అనుకుంటాం. ఏమనుకుంటాం? నెగ్గాలి. ఇద్దరు మాట్లాడితే అది భార్యాభర్తలు అవనండి, తల్లి కూతుర్లు అవనండి, తండ్రి కొడుకులు అవనండి, లేకపోతే బంధువులు అవనండి, స్నేహితులు అవనండి, ఎవరు నెగ్గాలి? చెప్పాలి, మనం నెగ్గాలి. కానీ దేవుని బిడ్డ యెహోవా దేవుడు ఏమన్నాడు యాకోబుతో? యాకోబు, నువ్వు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి చెప్పాలి గెలిచా. చప్పట్లు కొడదామా? ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ యెహోవా యొక్క మనసు మనకు ఎందుకు రాకూడదు? మీరేమనుకోకపోతే ఆ రాహాబు మనసు ఎందుకు మనకి రాకూడదు? కుటుంబాన్ని ఎంత కాపాడుకుంది కదా. వారు అంటున్నారు, మేము వెళ్ళిపోతున్నాము, అప్పుడు నువ్వు పంపిన ఆ దాడు ద్వారా మేము వెళ్ళిపోతున్నాం, కానీ మేము మరలా వస్తాం. మేము మరలా వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అంటే, నీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా నీ ఇల్లు దాటి బయటికి వెళ్ళడానికి
వీలు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథము స్క్రిప్ట్లో లేదు కానీ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం ఒక్కసారి మనం చూసినట్లయితే ఆ రాహాబు ఎక్కడుందో తెలుసు. చూద్దాం నాన్న. యెహోవా మందిర ధనాగారములో నుంచిరి రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. యెరికో ప్రాంతంలో ఉన్న వారందరూ చనిపోయారు. దేవుని బిడ్డారా, యెరికోలో ఉన్న వారు స్త్రీలందరూ చనిపోయారు. రాహాబు తల్లి తప్ప. యెరికోలో ఉన్నవారు పురుషులందరూ చనిపోయారు. రాహాబు తండ్రి తప్ప. ఆ కుటుంబం అంతా, తల్లి వైపు కుటుంబం అంతా బతికి ఉన్నారు. తండ్రి వైపు కుటుంబం అంతా బతికి ఉన్నారు. దేనికి? ఆ రోజు రాహాబు మాట్లాడిన మాట. యెహోషువ అంటున్నాడు, మీరిద్దరూ వెళ్ళి ఆ రాహాబు కుటుంబాన్ని కాపాడండి. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవిత విధానం ఎలా ఉండవో తెలిసిన? స్వార్థపరమైన జీవితం ఆగిపోదాం. ఇంకా సెల్ఫిష్ నేచర్ అన్నది విడిచిపెడదాం. మనం ఎలా ఉండాలంటే ఇతరుల గురించి మనము జీవించాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరికి సహాయం చేయము. మనలో యేసయ్య లేడు. గమనించండి. ఉపవాసాలు ఉంటున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, అన్ని మొక్కుబడులు చేస్తున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, అర్పణలు ఇస్తున్నావు, సేవకుడికి సంఘానికి చాలా సహకారిగా ఉంటున్నావు. కానీ కుటుంబంలో శాంతి లేదు, నీకు ఇతరులతో సమాధానం లేదు. వారు బాధ పెడతారు నాన్న. ఒకరోజు ఒక పెద్ద ఆయన అంటారు, పాస్టర్ గారు, కుటుంబము అంటే ఏంటి పాస్టర్ గారు అని అడిగారు. ఆయన పాస్టర్ కాదు, పెద్ద ఆయన. అదేంటండి, చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా కుటుంబం అంటే తల్లి తండ్రి ఇవన్నీ నేర్చుకున్నాం కదా, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఇవన్నీ నేర్చుకున్నాం కదా అంటే, అప్పుడు ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు, కుటుంబం అంటే ఏంటో తెలిసిన? గాయపరిచిన వారే కుటుంబము పాస్టర్ గారు అన్నాడు. బా, ఎంత అనుభవంతో చెప్పావు అనుకున్నాను నేను. గాయపరుస్తున్నారు, వారి కుటుంబమే. మన స్నేహితులు అంతగా మనల్ని గాయపరచరు, మన ఇరుగు పొరుగు వారు మనల్ని అంతగా గాయపరచవచ్చు, కానీ బంధువులు మాత్రము గాయపరుస్తారు. రాహాబు ఆ బంధువుల్ని కూడా విడిచి పెట్టలేదు. దేవుని బిడ్డ, ఆలోచించు. ఈరోజు యెహోషువ అంటున్నాడు, రాహాబుని మర్చిపోవద్దు. మీరిద్దరూ ఆ రోజు ప్రాణాలతో బతికి ఉండడానికి కారణము ఆమె గనుక మీరు ఇచ్చిన మాట. ఈరోజు దేవుని బిడ్డ, నేను వాక్యం ముగిస్తున్నాను. నా ఆశ ఏంటో తెలిసిన? బహుశా ఇక్కడ చిన్న మందగా మనం ఉన్నామేమో, 3 ఆరాధనలో ఉన్నంత జనం లేకపోవచ్చు ఉండొచ్చు, కానీ మనము ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలో తెలిసిన? మన గృహంలో ఎవ్వరూ నాశనం, మన కుటుంబంలో నాశనం అయిపోవడానికి వీలు లేదు. ఎందుకు నాశనం అయిపోకూడదంటే, ఆ కుటుంబంలో యేసయ్య స్వభావంతో నీవున్నావు. యేసయ్య స్వభావంతో నీవున్నావు. దేవుని బిడ్డ, యేసయ్య స్వభావంతో మనమున్నాం. మన బాధ్యత ఏంటో తెలిసిన? మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే గొప్పతనం ఏముంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిన్ను గాయపరిచిన వారు, నిన్ను దుఃఖపరిచిన వారు, నిన్ను అవమానించిన వారిని నువ్వు ప్రేమించావు. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నువ్వు ఎలా ఉంటావో తెలిసిన? యేసయ్య స్వరూపములో ఉంటావు. నీ స్వభావం ఏ స్వభావము తెలిసిన? యేసయ్య స్వభావము. ఈరోజు ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. వాక్యం ముగించక ముందు మన దేశం గురించి మనం ప్రార్థన చేశాం, రాష్ట్రాల గురించి ప్రార్థన చేశాం, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర గురించి ప్రార్థన చేశాం, మన జిల్లాల గురించి ప్రార్థన చేశాం, మన పట్టణాల గురించి మన గ్రామాల గురించి ప్రార్థన చేశాం.
మన కుటుంబాల గురించి ప్రార్థన చేశాం. రాహాబు జీవితంలాగా మన దేశము, మన కుటుంబమును దేవుని యొక్క సన్నిధానములో భద్రపరుచుకుందాం. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. తల్ల ఉంచుకుందాం. ఆ పాట పాడుకుందామా? ఇందాక జస్ట్ ఆఖరిగా ముందు ఒక పాట పాడాం కదా నాన్న, లాస్ట్ సాంగ్ కాకుండా. దైవచంద్రాలు వచ్చి ప్రార్థన చేయకముందు దేవుని అడుగుదాం, మా జీవితంలో అద్భుతం చేయండి యేసయ్యా. నీవు అద్భుతం చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభా? మా కుటుంబాన్ని కట్టండి యేసయ్యా. మా తండ్రి సంబంధికులందరూ, మా తల్లి సంబంధికులందరూ ఆస్వాదించబడాలి. రాహాబు చేసిన విజ్ఞాపన చేద్దాం దేవుని బిడ్డ. దేవుని తరపున వచ్చిన ఆ ఇద్దరు మనుష్యులు మర్చిపోలే. వెళ్ళి యెహోషువకు చెప్పినప్పుడు యెహోషువ అంటున్నాడు 6వ అధ్యాయంలో, వారందరినీ కాపాడాడు. ఈరోజు ఒకే ఒక మాట అడుగుదాం, యేసయ్యా మా జీవితంలో ఒక అద్భుతం చేయవా ప్లీజ్? మా జీవితంలో ఒక అద్భుతం చేయండి యేసయ్యా. మా కుటుంబం అంతా నీ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎవరు ప్రభా క్రైస్తవులు అవస్థలు పడకూడదు ప్రభా. స్త్రీలు కానీ పురుషులు కానీ నీ బిడ్డలు ఎవరు అవస్థ పడకూడదు ప్రభా. ఒక కుటుంబముగా మేమున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చిన మన కుటుంబాలను మనం కాపాడుకుందాం. స్తోత్రం స్తోత్రం. అద్భుతం చేయుమా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నే నమ్మి ఉన్నాను. ఈరోజు దయచేసి మందిరంలో ఉన్నవారు, బయట ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ప్రభు దగ్గర ఈ విజ్ఞాపన చేద్దాం. ప్రభా నా కుటుంబం అంతా ప్రభా బాధ్యత నాకు ఇస్తున్నావు, నీకు వందనాలు. నీ కార్యాలకు ఎదురు చూచున్నాను. నిన్నే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూచుచున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరములై దృష్టి ఉంచినావయ్యా. అద్భుతం చేయుమా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయుమా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? సంగమా, రాహాబు గురించి మనం విని ఉన్నాం. ఎలాగైతే తన యొక్క కుటుంబం పట్ల ఎంతో భారం కలిగి ఉండి, ఒక బాధ్యత కలిగి ఉండి వారిని రక్షించాలని ఎలాగైతే ఆమె ఆశించి దాని కొరకు ప్రయాసపడ్డదో మనం విని ఉన్నాం.
వారి యొక్క కుటుంబం తనను ప్రేమించేదో లేదో మనకు తెలియదు, కానీ అవసరం వచ్చినప్పుడు ఆమె మాత్రం తన కుటుంబ సభ్యులను ఆమె మరచిపోలేదు. తనతో పాటు కుటుంబాన్ని రక్షించాలని ఆమె ఆశించింది గనుక దేవుడు ఆమెను మరచిపోలేదు. యేసు ప్రభు వారి యొక్క లీనియేజ్లో రాహాబు, రూతు ఈ ఇద్దరు స్త్రీలు పేరు రాయబడి ఉంటుంది. అంటే దేవుడు తన యొక్క మనస్సును, తన చేసిన ఆ ఒక్క కార్యమును ఎంత ఘనపరిచారంటే ఆమెను ఎప్పటికీ కూడా ప్రభువారు ఎవరు మరచిపోకుండా ఆమెను ఘనపరిచారు. మనము కూడా మన యొక్క కుటుంబాల పట్ల, మన యొక్క దేశము పట్ల, మన యొక్క పట్టణము పట్ల బాధ్యత కలిగి ఉన్నామా? మీ యొక్క విశ్వాసము, మీ యొక్క మంచితనమును బట్టి ప్రభువారు మీ కుటుంబాన్ని, మీ పట్టణాన్ని, మీ యొక్క దేశాన్ని ఆయన రక్షించడానికి ఆశపడుతూ ఉన్నారు. అటువంటి కృప కొరకు మనం అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. అవును యేసయ్య, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మీరు మమ్మలను మా యొక్క కుటుంబాల్లో పెట్టి ఉన్నారు ప్రభువా. తండ్రి దేవా, మా కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మేము స్వార్థముతో ఇంత కాలము బ్రతికి ఉన్నామేమో, కానీ తండ్రి దేవ, ఈరోజు రాహాబు జీవితం చూసినప్పుడు ఆమె ఎంత బాధ్యత కలిగి తన కుటుంబాన్ని ఎంత ప్రేమించిందో మేము చూస్తూ ఉన్నాం తండ్రి దేవ. అదే విధముగా మేము కూడా ప్రభా, మా కుటుంబాల పట్ల ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే వారి యొక్క రక్షణ నిమిత్తం, వారి యొక్క అవసరతల నిమిత్తం ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే, ఎటువంటి ఒక బంధకంలో ఉన్నట్లయితే నాయన, మా యొక్క కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. సాతాన్ యొక్క బంధకంలో వారు ఉన్నారేమో, దయచేసి వారిని విడిపించండి, వారిని స్వస్థపరచండి, వారిని ఆశీర్వదించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం ప్రభా. నాయన, మా యొక్క పట్టణం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక మీరే దేవుడని ఒప్పుకోవాలి యేసయ్య. ఆ విధముగా మా పట్టణాన్ని మార్చమని వేడుకుంటున్నాం యేసయ్య. మేమందరము కూడా మీ కొరకు సాక్షులుగా ఉండి తండ్రి దేవా, మీ ఒక వెలుగును లోకానికి చూపించేలాగా మమ్మలను ప్రతిష్ఠ చేయమని, మమ్మలను పరిశుద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి దేవా. యేసయ్య ప్రభువా, మా యొక్క దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఏ ప్రాంతంలో ఏ ఒక్క విశ్వాసికి ఎటువంటి బంధకంలో ఉన్నారో, ఎటువంటి ఒక బాధలో ఉంటూ ఉన్నారో, ఎటువంటి ఒక హింస వారు భరించవలసి వస్తుందో మాకు తెలియకపోవచ్చు, కానీ తండ్రి నాయన, మీ యొక్క సన్నిధి, మీ యొక్క కృప ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మిమ్మల్ని నమ్మిన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉండాలి, వారు ధైర్యముగా మిమ్మల్ని ఆరాధించాలి, ఘనపరచాలి ప్రభా. మీ యొక్క అద్భుత కార్యములను మా మధ్యలో నెరవేర్చండి యేసయ్య. తండ్రి దేవా, ఇందాక పాడినట్లు మాకు మీరు తప్ప వేరే సహాయకులు లేరు తండ్రి దేవా. అందుకే మా కన్నులను, మా చేతులను మీ వైపు ఎత్తి ప్రభా మీకు మొర్ర పెడుతూ ఉన్నాము. మా కుటుంబాల కొరకు, మా దేశము కొరకు, ప్రతి ఒక్క విశ్వాసి కొరకు మీ సన్నిధిలో, అంటే దేవుని యొక్క రక్తంలో మా కుటుంబముగా మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క సహోదరి, ప్రతి ఒక్క సహోదరుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దయచేసి తండ్రి దేవా, మీ యొక్క కృప ఈ యొక్క అంచె దినాలలో మాకు దయచేయమని, ధైర్యముగా, రోషము కలిగిన విశ్వాసులుగా మీ పట్ల తండ్రి నాయన లోతైన విశ్వాసము, భక్తి కలిగి జీవించే కృప, అంతేకాకుండా మీ కొరకు సాక్షులుగా నిలబడే సహాయము మా అందరికీ కూడా దయచేయమని మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక.